సో టుడే క్లాస్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాస్ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, ఓకే, అది ఏదైనా కావచ్చు, మొబైల్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, రా మెటీరియల్ అనేది డిఫరెంట్ సప్లైర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి సో వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం ప్రాఫిట్ కి. అది ఎలా అనేది టుడే టాలీ ప్రైమ్ 6.0లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మనది ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ సర్స్ తయారు చేయాలి. ఓకే, సో అందుకు ఎన్ని సర్స్ తయారు చేయాలి? ఇక్కడ మీరు ఫోర్త్ పాయింట్ లో చూసుకుంటే హాఫ్ సర్స్ 1300, ఫుల్ సర్స్ 1300 తయారు చేయాలి. ఈ తయారు చేయాలి అంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది ఒకే సప్లయర్ దగ్గర మనం పర్చేజ్ చేయాలి. డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర మార్కెట్ లో మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలా పర్చేజ్ చేసినప్పుడు ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత ఫినిష్డ్ గుడ్స్ గా మనం మార్చుకుంటున్నాం, మార్కెట్ లో ఎంత స్టాక్ ఆర్ గుడ్స్ ని సేల్ చేస్తున్నాం, ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, స్టాక్ సమ్మర్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ ఇన్ రెడీమేడ్స్, March 13th, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఎవరైనా. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి మా. ఎనీవన్ తెలిసిన వాళ్ళు. పర్చేస్, క్యాపిటల్ అకౌంట్, purchase, Indian garment, పర్చేజ్ అకౌంట్స్, ఇండియన్ గార్మెంట్స్, ఇంకా Galaxy Private Limited, క్రెడిటర్స్, గెలాక్సీ Private Limited, ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ క్రెడిటర్స్, తర్వాత Neerja Traders, నీరజ ట్రేడర్స్, Sunday Creditor, సండ్రీ క్రెడిటర్స్, ఇంకా వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అకౌంట్స్, కిషోర్ క్లాత్ సెంటర్, సండ్రీ డెప్టార్స్, కంట్రోల్ ఏ. ఇవన్నీ కూడా లెడ్జెస్ అన్నమాట. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ఎంటీ అంటే మీటర్స్, ఈజెడ్ అంటే డజన్స్, తర్వాత పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇలా చేసుకోవాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ చేసుకోమని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ఈ ప్రాబ్లంలో గ్రూప్స్ అయితే లేవు, బట్ మనం చేసుకోవచ్చు, తప్పలేదు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, ఓకే. ఎస్కే తర్వాత స్టాక్ ఐటమ్ లెవెల్. సో ఫస్ట్ ఏముంది, లెనిన్ క్లాత్. క్లాత్స్ అని తీసుకోండి. యూనిట్స్ ఏమున్నాయి, మీటర్స్. Metal, తర్వాత లెనిన్ క్లాత్స్ మీటర్స్. నెక్స్ట్ పీర్లు బటన్స్ Legend, డజన్స్, Metal మెటల్ Button, బటన్స్ డజన్స్, సిల్క్ థ్రెడ్స్ పీసెస్, తర్వాత కాటన్ threads, థ్రెడ్స్
పీసెస్. తర్వాత కాలర్ మెటీరియల్, దీనికి ఎలాంటి గ్రూప్ అయితే ఏం లేదు, పీసెస్. తర్వాత హాఫ్ షర్ట్స్, నెంబర్స్. తర్వాత ఫుల్ షర్ట్స్, నెంబర్స్. ఈ విధంగా అన్ని కూడా మనం క్రియేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ వోచర్స్ పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఏముంది, రిసిప్ట్ క్యాపిటల్ ఎంత అండి, 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్, ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం, ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఇయర్ పర్చేజ్. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా అన్ని ఒకే సప్లైయర్ దగ్గర దొరకవు కదండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి. లెనిన్ క్లాత్ 3500 meters 350. నెక్స్ట్ డెనిమ్ క్లాత్ 4000, సో 250. 22,55,000కి మనం పర్చేజ్ చేస్తాం. సేవ్ చేయాలి. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సో పీర్ల్ బటన్స్ 2000, రేట్ 50. 50. మెటల్ బటన్స్ 1300, సో 40. 1,52,000కి మన బిజినెస్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు మనం చేసేటన్ని వితౌట్ జిఎస్టీ సంబంధించింది. నీరజ ట్రేడర్స్, సో సిల్క్ థ్రెడ్స్ 2000 pieces 15. కాటన్ థ్రెడ్స్ 1500, సో 20. 60,000కి మనం పర్చేజ్ చేస్తాం. తర్వాత డైరెక్ట్ గా క్యాష్ తీసుకుంటుంది. కాలర్ మెటీరియల్ 2000, రేట్ వచ్చేసి 30. ఇలా ఈ విధంగా రకరకాల ఐటమ్స్ ని మనము డిఫరెంట్ సప్లైయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఇప్పుడు హాఫ్ షర్ట్స్ ఫుల్ షర్ట్స్ అని మనము రా మెటీరియల్ తీసుకొని తయారు చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్ 1300 నెంబర్స్, సింగిల్ హాఫ్ షర్ట్స్ ఫుల్ షర్ట్స్ 1300. అప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ లేకి వెళ్ళి ఓచర్ టైప్ లేకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ని చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాము. సో ఇప్పుడు ఆ రా మెటీరియల్ ఉపయోగించుకొని ప్రోడక్ట్స్ ని తయారు చేస్తాము. అదర్ ఓచర్స్, ఇప్పుడు నువ్వు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఓచర్ ఏదైతే ఉంటుందో అది ఈ ప్లేస్ లోకి వస్తుంది. ఆల్ట్ ప్లస్ F7. సో ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అక్కడ హాఫ్ షర్ట్స్. ఎంత క్వాంటిటీ కావాలి, 1300. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దీన్ని. ఓకే, పైన నువ్వు క్వాంటిటీ పర్చేజ్ చేసావు కదా, ఇప్పుడు ఆ క్వాంటిటీ నుంచి ఎంత ఉపయోగిస్తున్నావు, 2600. నెక్స్ట్ రేట్ ఆటోమేటిక్ గా పర్చేజ్ రేట్ అదే తీసుకుంటుంది. పీర్ల్ బటన్స్ 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్, నెక్స్ట్ కాలర్ మెటీరియల్. ఇక్కడ ఏమేం ఖర్చు అయ్యాయి, వేజెస్ 39,000 ఇక్కడ ఇవ్వాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అయ్యే ఖర్చులు ఇక్కడ 91,000 సేవ్ చేయాలి. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ చూసారా, హాఫ్ షర్ట్స్ 1300 జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ షర్ట్స్ తయారు చేస్తున్నాం, అవి కూడా 1300. దానికి క్వాంటిటీ ఏమి ఉపయోగించాము, లెనిన్ క్లాత్ 3250. సో తర్వాత మెటల్ బటన్స్ 1300. సో తర్వాత సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పగలరు ఎవరైనా, నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది మేబీ మన చెప్పండి. దగ్గర స్టాక్ ఏమైనా అయిపోయిండొచ్చు. నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయమ్మా,
మన దగ్గర లేని చెప్పండి లేని సార్. దానికన్నా లేని దానికన్నా ఎక్కువ పెట్టినాం. యా. సో మన దగ్గర స్టాక్ లేదు, కానీ అధిగమించి మనం ఉపయోగిస్తున్నాం. అందుకు అది నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. మళ్ళీ మనం పర్చేజ్ చేసినప్పుడు అది పాజిటివ్ గా మారుతుంది. $1,30,000. ఇప్పుడు సేల్స్ చేయాలి. ఆ క్వాంటిటీ జనరేట్ చేస్తారు కదా, ఇప్పుడు సేల్స్ చేయాలి. సో ఫుల్ సెట్స్ 800, 300. హాఫ్ సెట్స్ 600, 1000. 18 lakhs కి మనం సేల్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ ఫుల్ సెట్స్ 500, 1400. హాఫ్ సెట్స్ 700, 900. 13,30,000 కి పర్చేజ్ సేల్ చేస్తాం. ఓకేనా? క్వాంటిటీ జనరేట్ చేసుకున్నాం, అది కస్టమర్ కి సేల్ చేసాం. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ 11,23,650. బ్యాలెన్స్ షీట్ స్టాక్ సమ్మరీ ఆల్ F1. F2 వాళ్ళ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ ఇయర్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఈ విధంగా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No. క్లియరా? సే ఎస్ ఆర్ నో. Yeah, clear. Done guys.